ఫ్రెండ్స్ 2026 మొదలయ్యి ఒక 4 నెలలు దాటిపోయింది, 5వ నెల నడుస్తుంది. ఇంకా మనం విషింగ్ థాట్ ప్రాసెస్ లోనే ఉన్నాము. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఊహల్లో బతుకుతున్నాము. ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది మిస్ అయిపోతుంది. సో ప్లానింగ్ లేకపోవటం కూడా ఒక మంచి విషయం కాదు. సో డ్రీమ్స్ ఉండాలి, డెఫినెట్లీ ప్రతి డ్రీమ్స్ కి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. సో ప్లానింగ్ లేనిది మనం డ్రీమ్స్ అనేది అచీవ్ చేయలేము. సో దీనికి మన విష్ ఉండాలా, లేకపోతే ఫైనాన్షియల్ గోల్ ఉండాలా? సో విష్ కింద మనం ఇక్కడ చూసుకుంటే నాకు డబ్బు అవసరం అనేది మనం చెప్పుకుంటున్నాము, కానీ నేను డబ్బు సేవ్ చేయాలనుకుంటున్నాం అనే ఆలోచనతో వెళ్తాము. కానీ ఇక్కడ గోల్స్ విషయం మీద వస్తుంటే నేను ఒక డిసెంబర్ దాకా 10,000 నేను సేవ్ చేయాలి, అది కూడా ఈ సంవత్సరం ఆఖరి దాకా. సో ఇది క్లారిటీ అనే తోటి మనం చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైనా ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి మనం ఆలోచనతోటి మనం వెళ్తుంటే దానికన్నా ముందు ఒక క్లియర్ ఫైనాన్షియల్ గోల్ అనేది ఉండాలి అనేది మనకి ఇక్కడ ఈ పాయింట్, ఈ పర్టికులర్ స్లైడ్ మనకి చెప్తుంది. సో నెక్స్ట్ తెలుసుకోవాల్సింది, ప్రతి ఒక్క ఫైనాన్షియల్ గోల్ ని మనం క్లియర్ గా స్మార్ట్ గోల్స్ కింద మనం దాన్ని డిఫైన్ చేస్తాము. సో స్పెసిఫిక్లీ ఎంత టైంలో నేను రీచ్ అవ్వాలి, సో అమౌంట్ గురించి మనం ఇక్కడ చెప్తున్నాము, ఎప్పుడు రీచ్ అవ్వాలనుకుంటున్నాము, సో మన లైఫ్ లో ప్రయారిటీ ఏది, హై ప్రయారిటీ ఇస్తున్నామా, లో ప్రయారిటీ ఇస్తున్నామా, లేకపోతే మీడియం ప్రయారిటీ ఇస్తున్నామా, ప్లస్ ఒక టైం లైన్ ఉందనుకో, మనం దాని వెనకాల ఒక కరెక్ట్ గా కసితోటి అది రీచ్ అవ్వాలి, అచీవ్ అవ్వాలి అనే ఆలోచనతో మనం ముందుకెళ్తాము. సో డెఫినెట్లీ గోల్స్ కి మనం ఒక ఈ ప్రకారంగా మనం సెగ్రిగేట్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ ఒక 2 సంవత్సరాల కన్నా తక్కువ గోల్ కి, మీడియం టర్మ్ 3 నుంచి 7 సంవత్సరాలు, లాంగ్ టర్మ్ 8 సంవత్సరాల కన్నా ఎక్కువగా టైం ఉన్నప్పుడు మనం చూసుకోవాలి. సో ప్రతి ఒక్క హొరైజన్ అనేది మనం చెప్పుకుంటే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ, సేవింగ్ స్ట్రాటజీ మారిద్ది, రిస్క్ ప్రొఫైలింగ్ ప్లస్ ఎంత అర్జెంట్ గా మన ఆ పర్టికులర్ గోల్ రీచ్ అవ్వాలి అనే ఆలోచనతోటి మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఇవ్వాలి. సో షార్ట్ టర్మ్ కింద వస్తుంటే కంపల్సరీ ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ అంటాము. సో చాలా విన్నాము, కానీ ఎమర్జెన్సీ ఫండ్ మనం వింటాము, కానీ దాని అనుకూలంగా మనం అనేది ప్లానింగ్ తోటి మనం ఇంప్లిమెంట్ చేయము. సో ఒక చిన్న ఐడియా, టార్గెట్ మనం ఏ విధంగా డిసైడ్ చేయాలి అంటే ఒక 3 నుంచి 6 నెలల మంత్లీ ఖర్చులు అనేది నేను ప్లాన్ చేసుకోవాలి. సో ఆ ప్లానింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి నా నెల ఖర్చులు అనేది 75,000. సో దానికి ఎమర్జెన్సీ ఫండ్ దగ్గర 2,25,000 అవుతుంది. 3 నెలల ఖర్చులు క్యాలిక్యులేట్ ప్రకారంగా అదే 4.5 లక్షలు అవుతుంది, ఒకవేళ 6 నెలల ప్రకారంగా నేను క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నా. సో ఈ డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చెప్పుకున్న ఎమర్జెన్సీ ఫండ్ ని మనం సెపరేట్ గా సేవింగ్ అకౌంట్ లో డైవర్ట్ చేయాలి. సో మన నార్మల్ గా రెగ్యులర్ గా వాడే సేవింగ్ అకౌంట్ లో మీరు డబ్బులు సేవ్ చేసుకోవాలి అనే ఆలోచనతో వెళ్తుంటే అది ఎన్నాటికి సాధ్యం కాదు. ఎందుకంటే సేవింగ్ అకౌంట్ లో డబ్బులు ఉంటే డెఫినెట్లీ ఏదో చిన్న ఖర్చు వచ్చినా కూడా మనం చిన్న ఖర్చులు ఆ డబ్బులు వాడుకుంటాము. సో ఒక మేజర్ ఎమర్జెన్సీకి డబ్బులు సేవ్ చేయాలంటే డెఫినెట్లీ ఇక్కడ ఒక డెడికేటెడ్ సేవింగ్ అకౌంట్ అనేది ఉండాలి. సో జీరో సిచ్యువేషన్ లో ఉంటే వెంటనే మనం ప్రతి నెల ఒక 10,000 సైడ్ లో పెట్టాలి జూన్ నుంచి అనేది మనం పట్టుదలతోటి ముందుకెళ్దాము అనే ఆలోచనతో నేను చెప్తాను. డెట్ రిడక్షన్, అప్పుల్లో ఉండామ ఫస్ట్ మెథడ్ అవలాంచ్ మెథడ్. అంటే ఏదైనా ఇంట్రెస్ట్ చాలా హై ఉంది, సో ఆ హై ఇంట్రెస్ట్ ఉన్న అప్పుని నేను ముందు తీరుస్తాను అనే ఆలోచన మనకి అవలాంచ్ మెథడ్ చెప్తుంది. రెండోది స్నో బాల్ మెథడ్. అంటే మనకి లోన్స్ 2-3 ఉంటాయి, అన్నిటికన్నా తక్కువ అమౌంట్ తో ఉన్న లోన్ ని నేను ముందు తీర్చేస్తా. సో దాన్ని మనం స్నో బాల్ మెథడ్ అంటాము. ప్లస్ సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం ఆలోచన ఏంటంటే మనం టార్గెట్ పెట్టుకుందాము, మనం ఈ సంవత్సరం లోపల నేను కనీసం ఒక డెట్ లేదా 2 డెట్స్ నేను క్లియర్ చేసేసుకుంటాను అనేది మనం క్లియర్ గా పట్టుదలతోటి మనం ముందుకెళ్దాము. సో దీంతో షార్ట్ టర్మ్ గోల్స్ లో ఇన్సూరెన్స్ ని మనం ఇగ్నోర్ చేయకూడదు. సో 65% మనుషులు, చాలా చాలా పెద్ద డేటా ఫ్రెండ్స్, పాయింట్ అర్థం చేసుకోండి. ఈ డేటా అనేది అబద్ధాలు చెప్పవు. సో మీరు కూడా అలాంటి సిచ్యువేషన్ లో ఉంటే ఖచ్చితంగా ఒక సరైన
ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ తోటి మీరు మీ ఫ్యామిలీ అనేది ప్రొటెక్ట్ చేసుకోండి. ఎక్కువ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. మీ ఇన్కమ్ కి ఒక మహా 10% అనేది మీరు డైవర్ట్ చేసుకోండి. యాజ్ అండ్ వెన్ మీ ఇన్కమ్ పెరిగే కొంది అది ఒక 5% నుంచి 6% దాకా కింద పడిపోయే అవకాశం ఉంటది. సో ఓవరాల్ గా చెప్పే విషయం ఏంటంటే, ఇగ్నోర్ చేస్తే దాని నష్టం నష్టం మనకి మన ఫ్యామిలీకే ఉంటది. అది ఖచ్చితంగా మైండ్ లో పెట్టుకొని ముందు నెక్స్ట్ మీడియం టర్మ్ గోల్ విషయం మీద వస్తుంటే, ఇక్కడ మనం ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాము. సో ఎడ్యుకేషన్ విషయం మీద 2 పాయింట్స్ క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇవాళ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద మనం ప్లానింగ్ చేయకూడదు. ఇన్ఫ్లేషన్ ని నేను లెక్క తీసుకున్న తర్వాత ఆ టార్గెట్ మీద నేను ప్లాన్ చేసుకోవాలి. సో ఎంత కాలంలో మనకు అమౌంట్ కావాలి, ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎంత సుమారుగా ఒక 6% తోటి ఖర్చులు పెరుగుతున్నాయి, ఎడ్యుకేషన్ ఫీజు పెరుగుతుంది. కొన్ని సిచ్యువేషన్ లో ఇది 6 కాదు, ఇది 10% తోటి ఖర్చులు పెరుగుతున్నాయి. సో అప్రాక్సిమేట్లీ మనం ఈ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఈ 2 విషయాలు చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఇవాళ టార్గెట్ ఏంటి, దాన్ని నేను ఫ్యూచర్ టార్గెట్ కింద మార్చుకోవాలి. రెండోది, ఒక ఇన్ఫ్లేషన్ నంబర్, ఖర్చులు కంపల్సరీ ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి. ఆ ఎక్స్పెన్సెస్ అనేది మనం కన్సిడర్ చేయాలి. ఏ టైం దాకా మనకి అమౌంట్ కావాలి. సో ఇది క్లారిటీ వచ్చిన తర్వాత మనం నెలకి ఎంత సేవ్ చేయాలి అనేది క్లారిటీ వచ్చి దాని అనుకూలంగా మనం సేవింగ్ చేసుకుంటా ముందుకెళ్ళిపోవాలి. సో కొత్త బండి కొనాలి అని ఆలోచిస్తుంటే సడన్ గా వెళ్ళబాకండి. మీ ప్లాన్ అనేది కొద్దిగా డిలే చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఒక డౌన్ పేమెంట్ చేయాల్సి వచ్చింది. సో ఆ డౌన్ పేమెంట్ చేయడానికి కనీసం ఒక 20 నుంచి 20% కన్నా ఎక్కువగా మీరు ఒకవేళ డౌన్ పేమెంట్ చేసుకుంటే మీ ఈఎంఐ అనేది బర్డన్ తగ్గిద్ది. ఫస్ట్ పాయింట్, ఒకసారి ఆ డౌన్ పేమెంట్ క్లారిటీ అనేది మీరు క్యాల్కులేషన్ చేయాలి. అంటే సుమారుగా నేను ఎంత డౌన్ పేమెంట్ చేస్తున్నా, ఎంత కాలంలో ఆ డౌన్ పేమెంట్ నేను రెడీ చేసుకోవాలి అనేది మనం రెడీ చేసుకున్నా. దాని తర్వాత ఇందాక చెప్పుకున్నట్టు ఎమర్జెన్సీ ఫండ్ మనం ఏ విధంగా సెపరేట్ చేసుకున్నామో అదే విధంగా మనం ఇలాంటి ఒక డెడికేటెడ్ ఇన్వెస్ట్మెంట్ మనం చేసుకుంటుంటే, మనం హౌసింగ్ డౌన్ పేమెంట్ అనుకుందాము, లేకపోతే బండి కోసం డౌన్ పేమెంట్ అనుకుందాము, రెండింటి విషయాల కోసం మనం సెపరేట్ గా ప్రొడక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇందాక మనం కార్ చెప్పుకున్నాము, అదే విధంగా ఇంటి కోసం కూడా మనం సేమ్ అదే ఆలోచనతోటి వెళ్ళాలి. సో ఇక్కడ మనం చెప్పుకున్నవి ఏ విధంగా మనం కార్ గురించి అనుకున్నాము, అదే విధంగా ఇంటి కోసం కూడా మనం ఆలోచిస్తాము. సో ఇవాళ ఇల్లు కొనాలి, సడన్ గా ప్లాన్స్ అనేది వెళ్ళిపోకుండా మీరు చేయాల్సింది ఏంటంటే, ఇంటి కోసం ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆగండి. ఎందుకంటే ఆ డౌన్ పేమెంట్ అక్యుములేట్ చేసుకుంటాను కూడా మీకు టైం అనేది కావాలి. సో అది 10 లక్షలు అవ్వచ్చు, అది 20 లక్షలు అవ్వచ్చు. సో దాని అనుకూలంగా ఫస్ట్ డౌన్ పేమెంట్ రెడీ చేసుకోవాలి. డౌన్ పేమెంట్ నుంచి హోమ్ లోన్ తీసుకున్న తర్వాత మీకు ఈఎంఐ బర్డన్ అనేది కొద్దిగా తగ్గిద్ది అనేది మనం చెప్పుకోవచ్చు. సో డౌన్ పేమెంట్ కూడా సేమ్ అదే, ఎంత డౌన్ పేమెంట్ మనం చేయాలనుకుంటున్నాము, ఎంత పెద్ద ఇల్లు మనం కొనాలనుకుంటున్నాము, దాని కాస్ట్ ఏంటి, దానికి ఒక 10 నుంచి 15% ఈఎంఐ అనేది నేను ప్లాన్ చేసుకోవాలి. సో అది చాలా చాలా క్లియర్ గా మనకి ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి, రైట్. సో ఆ బేసిస్ మీద మనం ఫర్దర్ గా హోమ్ లోన్ బర్డన్ అనేది మన మీద రాకుండా ఉంటది. సో ఇక్కడ ఇంకొకటి పాయింట్ గుర్తుంచుకోవాలి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి, ఇంటీరియర్ కాస్ట్ కూడా ఉంటది, ప్లస్ మనం ఎగ్జిస్టింగ్ ఇల్లు కన్నా నెక్స్ట్ ఇల్లుకి మనం వెళ్తుంటే అక్కడ కూడా మనకి ఖర్చు అనేది మనకి డెఫినెట్లీ ఎక్కడో విధంగా ఉంటది. సో లాంగ్ టర్మ్ గోల్స్ విషయం మీద ముఖ్యంగా ఈ ఒకటే గోల్ ఉంటది ఫ్రెండ్స్, మీరు ఎంత తొందరగా మీ రిటైర్మెంట్ కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అంత అద్భుతంగా మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది, కంపౌండింగ్ ఫ్యాక్టర్ మనకి తెలుస్తుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కింద మనం అనుభవం చేసుకుంటున్నాము, ఈ 35 సంవత్సరాల్లో వ్యక్తి ఇంకా 25 సంవత్సరాల వ్యక్తి ఇద్దరు ఒకే టైంలో స్టార్ట్ చేశారు. కానీ ఈ వ్యక్తి రిటైర్మెంట్ అయ్యేదాకా 12 కోట్ల దాకా రీచ్ అవుతున్నాడు, ఇక్కడ ఇదే వ్యక్తి 6 కోట్ల దాకా అమౌంట్ రీచ్ అవుతున్నాడు. సో దీనికి డిఫరెంట్ ప్రొడక్ట్ లైన్ మనం ప్లాన్ చేసుకుంటాము. దీనికి ఎన్పిఎస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, పిపిఎఫ్ ప్లాన్ చేసుకోవచ్చు, ఈపిఎఫ్ ప్లాన్ చేసుకోవచ్చు, ప్లస్ మ్యూచువల్ ఫండ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటుంది, అది డిపెండ్ అవుతుంది మనం ఎంత రిస్క్ తీసుకోవాలి అనుకుంటున్నాము మన ఐడియాస్ లో. సో వెల్త్ క్రియేషన్ ఇంకా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చేసే వెనకాల స్ట్రాటజీస్ ఉంటాయి. సో కన్సిస్టెంట్లీ మనం మార్కెట్ డ్రివెన్ ప్రొడక్ట్స్ లో మనం
ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రెండోది రియల్ ఎస్టేట్ లో కూడా మనం చిన్నగా మనకు వచ్చిన లాభం, మనకు వచ్చిన బెనిఫిట్స్ అనేది మనం డైవర్ట్ చేసుకుని రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ప్లస్ సైడ్ ఇన్కమ్ అనేది మనం ప్లాన్ చేసుకుంటే దాని మరింతగా మన లైఫ్ అనేది సేఫ్ ఉంటది, వెల్త్ క్రియేట్ చేసుకుంటాము, ప్లస్ సెక్యూరిటీ అనేది కూడా ఉంటది. సో గోల్స్ విషయం మీద మనం మాట్లాడుకుంటే ఫస్ట్ అమౌంట్ మీద మనం ఫోకస్ చేసుకోవాలి. టైం లైన్ మనకు ముఖ్యం. ప్లస్ మనం ఏ ప్రయారిటీస్ మీద ఉన్నామో ఆ ప్రయారిటీ ప్రకారంగా హై ప్రయారిటీ గోల్స్ మీద ఫోకస్ చేయాలి. సో గోల్స్ డెఫినెట్లీ చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ కింద ఫస్ట్ టార్గెట్ అమౌంట్ అనేది మనం క్లారిటీ తీసుకున్నాము. ఎంత టైం కోసం మనం ఆ టార్గెట్ రీచ్ చేయాలి అనుకుంటున్నాము. మూడోది ఈ రెండు తెలిసిన తర్వాత మనం రిస్క్ అపెటైట్ ప్రకారంగా మనం ఏ ప్రొడక్ట్ లో ఎంత సేవ్ చేసుకుంటే మనం అది రీచ్ అవుతాము అనేది మనకి క్లారిటీ వచ్చింది. దాని అనుకూలంగా మనం ఒక క్లియర్ గా డెసిషన్ అనేది తీసుకుంటాము. సో 2026 ని వృధా చేయబాకండి. ఫస్ట్ లిస్ట్ గోల్స్ ని లిస్ట్ చేసుకోండి, స్మార్ట్ గోల్స్ లో మార్చండి. దాని తర్వాత అమౌంట్ ఇంకా డేట్ క్లారిటీ తీసుకొని మన ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు డైవర్ట్ చేసుకోండి మీ గోల్స్ కోసం. సో డెఫినెట్లీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఒక అద్భుతమైన అనుభూతి. అది మనం డెట్ తోటి మనం సాధించలేము. అదే విధంగా మనం ఒక ఫైనాన్షియల్ బర్డన్ తోటి ఉన్నా కూడా మనం అది సాధించలేము. ఇది ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి వెళ్ళాలి. ఇది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ అనేది కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా ఈ స్టెప్ బై స్టెప్ మనం వెళ్తే దానికి మనం ఫైనాన్షియల్ గోల్స్ అచీవ్ చేసే దాంట్లో ఉంటాము. సో మనం ఎలా చెయ్యాలి అంటే ఫస్ట్ మనం ప్రతి ఒక్క గోల్ మనం కోరుకున్నది మనం ఏంటంటే హైలైట్ చేయాలి, రైట్ చేసుకోవాలి. దాని ప్రకారంగా మనం రూపీ టర్మ్స్, డాలర్ టర్మ్స్ మీరు ఎక్కడ ఉంటారు దాని అనుకూలంగా మీరు క్లియర్ గా గోల్స్ అనేది డెడ్ లైన్స్ తో సహా మీరు రాయాలి. ప్లస్ ఎమర్జెన్సీ ఫండింగ్ గోల్స్ ప్రయారిటీ మనం ఫస్ట్ ఫుల్ఫిల్ చేయాలి. ప్లస్ ప్రతి ఒక్క ప్రయారిటీ అనుకూలంగా మన సేవింగ్స్ ని మనం డైవర్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క గోల్కి ఒక డెడికేటెడ్ సేవింగ్ అకౌంట్ సెపరేట్ గా మనం పెట్టాలి. నార్మల్ గా సేవింగ్ అకౌంట్ కాకుండా సెపరేట్ గా డెడికేటెడ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ మనం ఓపెన్ చేయాలి ప్రతి ఒక్క గోల్కి. ప్లస్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. మనం మాన్యువల్లీ చేసుకుంటే ఎప్పుడు కాదు, ఎన్నాటికి కాదు. మనం ఒక మంత్లీ బేసిస్ మీద అనుకుంటున్నామా, హాఫ్ ఇయర్లీ బేసిస్ మీద అనుకుంటున్నామా, క్వార్టర్లీ, యాన్యువల్లీ, అది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇది అయిన తర్వాత డెఫినెట్లీ మనం జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్వార్టర్లీ రివ్యూ, హాఫ్ ఇయర్లీ రివ్యూ, కొన్నిసార్లు యాన్యువల్ రివ్యూ కూడా మనం చేసుకొని మనం ఒక క్లారిటీ అనేది తీసుకోవాలి. సో డెఫినెట్లీ ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా, ఈ ఛానల్ ద్వారా మీకు ఒక అవుట్ లైన్ తెలుస్తుంటే డెఫినెట్లీ దాని మీద వర్క్ చేయండి. ఎందుకంటే ఒక ఆలోచనతోటే మనం ఒక ప్లానింగ్ అనేది ముందుకెళ్తాము. ఆలోచన లేదు అంటే మనం ఒక ఫిక్స్డ్ ప్లాన్కి వెళ్ళాము. ఫిక్స్డ్ ప్లాన్కి వెళ్ళిపోతే మన జీవితం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి దూరం వెళ్ళిపోతాము. సో దానికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.